ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంచలనాత్మక గాదే సాయికృష్ణ లాకప్ డెత్ మరియు అదృశ్యం కేసులో సస్పెండ్ అయిన సీఏ నాగరాజు అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో అలాగే న్యాయవర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారనే ఊహాగానాలు బలకంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా దీని వెనుక పెద్ద పెద్ద సూత్రధారులు ఉన్నారంటూ ఆయన ఇప్పటికే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కోర్టు వేదికగా ఈ కేసు విచారణ ఉంచినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తనదైన శైలిలో సింహంలా గర్జిస్తూ నిందితుడైన సీఏ నాగరాజు నుంచి ఒక స్ట్రాంగ్ నిజాన్ని బయటికి కక్కించే లేదా నిజాన్ని బయటికి కక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా చాలా స్ట్రాంగ్ చర్చ నడుస్తుంది. ఈ కేసులో అసలు నిజాన్ని నిగ్గు తేల్చడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో గట్టిగా వాదించబోతున్నారని, ఆయన అడిగే ప్రశ్నల దాటికి సీఏ నాగరాజు నుంచి అసలు సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అంటూ వైసీపీ అనుకూల మీడియాలో అనుకుంటున్నారు. ఈ కేసులో తెర వెనుక ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారులు అలాగే రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని న్యాయస్థానం నుంచి నిరూపించుకునేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పూర్తి ఆధారాలతో రంగంలోకి దిగబోతున్నారనే వాదనలు కూడా నడుస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే కోర్టు హాల్లో జరిగే క్రాస్ ఎగ్జామినేషన్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూపించే న్యాయ నైపుణ్యానికి, ఆయన అడిగే పదునైన ప్రశ్నలకి అక్కడ ఉన్నవారంతా ముక్కును వేలేసుకోవాల్సిందేనని, చివరికి గౌరవనీయులైన జడ్జి గారు కూడా ఆయన లీగల్ మేధస్సుకి నిజానికి మెచ్చుకునే అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఉత్కంఠభరితమైన పరిణామాల మీద పొలిటికల్ సర్కిల్స్తో పాటు సాధారణ జనాల్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఏ నాగరాజు నోరు విప్పితే ఎవరెవరు పదవులు ఊడిపోతాయో, ఏ పెద్ద పెద్ద తలకెళ్ళి జైలుకి వెళ్లాల్సి వస్తుందో అని భయాందోళనలు అధికార వర్గాల్లో మొదలయ్యాయని, ఈ క్రమంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసుని తార్కిక ముగింపు వైపు తీసుకెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారనే డిస్కషన్లు నడుస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం ప్రాథమిక అంచనాలు అలాగే రాజకీయ వ్యూహకర్తల విశ్లేషణల ఆధారంగా జరుగుతున్న ప్రచారం మాత్రమేనని, కోర్టు పరిధిలో ఉన్న ఈ సున్నితమైనటువంటి కేసులో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందనేది చెప్పలేమంటున్నారు. కానీ ఒక సీనియర్ న్యాయవాదిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలో దిగితే మాత్రం కోర్టులో వాడివేడి వాదనలు జరగడం, సంచలన నిజాలు బయటికి రావడం దాదాపు ఖాయం అనేటువంటి సంకేతాలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.